రీసెంట్‌గా పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది. సో, ఈ ఇన్సిడెంట్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు చనిపోయారు. చంద్రమౌళి అనే పర్సన్ చనిపోయారు. తర్వాత మధుసూదన్ రావు అనే పర్సన్ చనిపోయారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏపీ చీఫ్ మినిస్టర్ అండ్ ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళకి ఓదార్చారు. తర్వాత వాళ్ళకి ట్రిబ్యూట్స్ ఇచ్చారు. వైసీపీ నుంచి కూడా వాళ్ళ లీడర్స్, ఎమ్మెల్యేస్ వెళ్లారు. వైఎస్ జగన్ గారు కూడా ట్వీట్ వేశారు. ట్వీట్‌తో పాటు క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చారు. కాపోతే క్యాండిల్ ర్యాలీలో ఆయన పాల్గొనలేదు. అండ్ తర్వాత ట్వీట్ వేశారు. కానీ ప్రెస్ మీట్ పెట్టలేదు. అండ్ తర్వాత పార్టీ మీటింగ్‌లో 2 నిమిషాలు మౌనాన్ని పాటిద్దాం అన్నారు గానీ, అది కూడా స్క్రిప్ట్ చూస్తూ వర్డ్ చదువుతూ, నవ్వుతూ చెప్పారు. అదేదో ఘనకార్యం పొందినట్టు. సో, ఇదే చెప్తా. ఫేక్ లీడర్‌షిప్‌కి, రియల్ లీడర్‌షిప్‌కి ఇదే ఆహ్, డిఫరెన్స్. పాలిటీషియన్స్ ఒక 20% నటిస్తారు. అందరూ నటిస్తారు. కానీ 120% నటించడం చాలా తప్పు. రీసెంట్‌గా పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది. సో, ఈ ఇన్సిడెంట్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు చనిపోయారు. చంద్రమౌళి అనే పర్సన్ చనిపోయారు. తర్వాత మధుసూదన్ రావు అనే పర్సన్ చనిపోయారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏపీ చీఫ్ మినిస్టర్ అండ్ ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళకి ఓదార్చారు. తర్వాత వాళ్ళకి ట్రిబ్యూట్స్ ఇచ్చారు. వైసీపీ నుంచి కూడా వాళ్ళ లీడర్స్, ఎమ్మెల్యేస్ వెళ్లారు. వైఎస్ జగన్ గారు కూడా ట్వీట్ వేశారు. ట్వీట్‌తో పాటు క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చారు. కాపోతే క్యాండిల్ ర్యాలీలో ఆయన పాల్గొనలేదు. అండ్ తర్వాత ట్వీట్ వేశారు. కానీ ప్రెస్ మీట్ పెట్టలేదు. అండ్ తర్వాత పార్టీ మీటింగ్‌లో 2 నిమిషాలు మౌనాన్ని పాటిద్దాం అన్నారు గానీ, అది కూడా స్క్రిప్ట్ చూస్తూ వర్డ్ చదువుతూ, నవ్వుతూ చెప్పారు. అదేదో ఘనకార్యం పొందినట్టు. సో, ఇదే చెప్తా. ఫేక్ లీడర్‌షిప్‌కి, రియల్ లీడర్‌షిప్‌కి ఇదే ఆహ్, డిఫరెన్స్. పాలిటీషియన్స్ ఒక 20% నటిస్తారు. అందరూ నటిస్తారు. కానీ 120% నటించడం చాలా తప్పు. రీసెంట్‌గా పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది. సో, ఈ ఇన్సిడెంట్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు చనిపోయారు. చంద్రమౌళి అనే పర్సన్ చనిపోయారు. తర్వాత మధుసూదన్ రావు అనే పర్సన్ చనిపోయారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏపీ చీఫ్ మినిస్టర్ అండ్ ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళకి ఓదార్చారు. తర్వాత వాళ్ళకి ట్రిబ్యూట్స్ ఇచ్చారు. వైసీపీ నుంచి కూడా వాళ్ళ లీడర్స్, ఎమ్మెల్యేస్ వెళ్లారు. వైఎస్ జగన్ గారు కూడా ట్వీట్ వేశారు. ట్వీట్‌తో పాటు క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చారు. కాపోతే క్యాండిల్ ర్యాలీలో ఆయన పాల్గొనలేదు. అండ్ తర్వాత ట్వీట్ వేశారు. కానీ ప్రెస్ మీట్ పెట్టలేదు. అండ్ తర్వాత పార్టీ మీటింగ్‌లో 2 నిమిషాలు మౌనాన్ని పాటిద్దాం అన్నారు గానీ, అది కూడా స్క్రిప్ట్ చూస్తూ వర్డ్ చదువుతూ, నవ్వుతూ చెప్పారు. అదేదో ఘనకార్యం పొందినట్టు. సో, ఇదే చెప్తా. ఫేక్ లీడర్‌షిప్‌కి, రియల్ లీడర్‌షిప్‌కి ఇదే ఆహ్, డిఫరెన్స్. పాలిటీషియన్స్ ఒక 20% నటిస్తారు. అందరూ నటిస్తారు. కానీ 120% నటించడం చాలా తప్పు.